హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏసీ కరెంట్ని మల్టీమీటర్ సహాయంతో ఎలా టెస్ట్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఏసీ కరెంట్ అంటే ఫ్రెండ్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. ఇది మన హౌస్లలో యూజ్ చేసే కరెంట్. మనం కంప్యూటర్స్లలో, ఫ్యాన్స్లలో, ట్యూబ్లైట్స్లలో, ఎయిర్ కూలర్స్లలో మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అది ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారనమాట. ఫ్రెండ్స్, ఇది మనం చెక్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, మన హ్యాండ్స్ అనేటివి తడి లేకుండా చూసుకోవాలి. అండ్ వీలైతే స్లిప్పర్స్ కూడా వేసుకొని టెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది హై వోల్టేజ్, మన ప్రాణాలను కూడా తీసే ఛాన్స్ అయితే వీటికి ఉంటుంది. కాబట్టి వీటిని టెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఇది మనం చూసుకున్నట్టయితే మల్టీమీటర్లో ఇది ఇటు సైడ్ ఉండేదంతా డీసీ వోల్టేజ్ ఫ్రెండ్స్. ఇటు సైడ్ ఏదైతే 750 అండ్ 200 ఉందో అది అనేది ఏసీ వోల్టేజ్ అనమాట. భారతదేశపు ఇండ్లలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 220 to 250 వోల్టేజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని కంట్రీస్లో అయితే మటుకు 110 వోల్టేజ్ కూడా ఉంటుందన్నమాట. అమెరికా వాటిలలో అలా చూసుకున్నట్టయితే. సో మన ఇండియన్లో అయితే చూసుకున్నట్టయితే మటుకు 220 to 250 మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. మనం అలా మల్టీమీటర్లో పెట్టుకునేటప్పుడు 750 పెట్టి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మన ప్రాణాలను కూడా తీసుకే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బయట ఏదైతే కరెంట్ పోల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కరెంట్ పోల్స్ అండ్ చూసుకున్నట్టయితే 400 to 1000+ వోల్ట్స్ అయితే వస్తుంది. అలాగే పెద్ద పెద్ద పోల్స్లో చూసుకున్నట్టయితే 1200K వరకు వోల్టేజ్ వస్తుంది. చూసుకోవచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు ఎంత హెవీ వోల్టేజ్ వస్తుంది అని. సో మన ఇంట్లోకి వచ్చింది మటు 220 to 240. కొన్నిసార్లు లో వోల్టేజ్ కూడా వస్తుంది అనమాట. ఈ ఏసీ కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉండదు ఫ్రెండ్స్, వేరియేట్ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు మల్టీమీటర్తో ఇక్కడ 750 వోల్టేజ్లో మనం సెట్ చేసుకొని చెక్ చేద్దాం. మన హౌస్లో ఉండే వోల్టేజ్ ఏదైతే ఉందో అది ఎంత ఉందో మనం ఇప్పుడు ఇక్కడ 750లో పెట్టి చూసుకుంటాం. 200 పెట్టలేము ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఇండియన్ కరెంట్లో అయితే 220 అబోవ్ వస్తుంది. కాబట్టి అప్పుడు సో మనం 200లో పెట్టి మనం చెక్ చేయలేం. సో ఓన్లీ 750లో పెట్టి మాత్రమే చెక్ చేయగలం అనమాట. సో ఇప్పుడైతే నేను నా మల్టీమీటర్ యొక్క ప్రోబ్స్ అయితే ఇక్కడైతే పెడుతున్నాను ఫ్రెండ్స్, చూడొచ్చు. సో వీటికి పొలారిటీ అంటూ ఎటు ఉండదు ఫ్రెండ్స్, మీరు ఎట్లయినా పెట్టుకోవచ్చు. మీకు ఈ డైరెక్షన్లో పెడుతున్నాను చూడండి. సో ఇప్పుడు మీకు ప్రోబ్స్ అన్నట్టు రివర్స్లో పెట్టేసి నేను ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రోబ్స్ని అయితే రివర్స్లో పెడుతున్నాను. సో ఇందాక మీరు చూస్తున్నట్టయితే 224 అట్లా వచ్చింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు 227 పెరిగింది. ఇదే ఫ్రెండ్స్, మనము కాన్స్టెంట్గా ఉండదు ఫ్రెండ్స్, వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. సో అందుకని మనము స్టెబిలైజర్ గట్రా యూజ్ చేస్తాం. మనం పాతకాలంలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఫిల్మెంట్ బల్బ్స్ చూసేటప్పుడు మనకి లో కరెంట్ వచ్చేటప్పుడు బల్బ్ అనేది డిమ్గా వెలిగేది ఫ్రెండ్స్. మీరు పైన ఫొటోస్ చూడొచ్చు. సో ఈ విధంగా వెలిగేది అనమాట. సో అట్లాంటప్పుడు మనం అర్థం చేసుకునే ఏంటంటే ఇంట్లోకి లో వోల్టేజ్ వచ్చిందని చెప్పేసి మనం అర్థం చేసుకునే వాళ్ళం అనమాట. ఇంట్లో ఏవైతే కాస్ట్లీ డివైస్ ఉంటాయో వాటికి స్టెబిలైజ్ యూజ్ చేయడం వల్ల కాన్స్టెంట్ వోల్టేజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దానివల్ల ఈ డివైస్ అనేవి ఈజీగా ఖరాబ్ కాకుండా ఉంటాయి ఈ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో సింపుల్గా ఏసీ కరెంట్ని ఎలా టెస్ట్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.